ఇన్ని విధాలుగా ఉంటుందండి. ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా నీ ప్రతి అవసరం తీరుస్తారు, అది చెబుతున్నాను. అయితే ఇందులోని ఇక్కడ ఏ విషయం అంటే, ఒకటి నీకు అవసరం లేనిది అయితే ఇవ్వడం, నీకు అవసరం ఉండదైతే, నీకు పనికొచ్చేదైతే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు గర్భఫలం కావాలండి, అది దేవుడు చెప్పిన గర్భఫలం నేను ఇచ్చు బహుమానం అని, ఆ బహుమానం ఇస్తున్నావు దేవుడు ఇస్తాడు. అదే నువ్వు ఏదైనా కానీ నువ్వు అడిగినప్పుడు అది నీకు ఉపయోగం లేదైతే ఆయన ఇవ్వడం, నీకు అవసరం నీకు ఏదైనా ఉపయోగపడేదైతే దేవుడు నీకు ఇస్తాడు. అలాగే నీది ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ ఆయనకు చెప్పుకున్నప్పుడు ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు అక్కడ చెప్తున్నారు, ఎల్లప్పుడూ మన ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. మీ సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెబుతుంది. ఆయన నామమున, క్రీస్తు నామమును అడగాలి. క్రీస్తు నామముకున్న పవర్ ఎలాంటిదేనంటే చాలా గొప్ప పవర్, చాలా పవర్ ఉంది ఆ నామం. అందుకని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవునికి వేరుగా ఉండి దేవునికి దూరం అయ్యి చేసేది ఏమీ కూడా ఉండదు. ఏదైనా కావాలి అని అంటే, మనకి ఏదైనా కానీ అవసరమైన ఏదైనా కావాలంటే దేవుని దగ్గర ఉండి ఏం చేయాలంటే అడగాలి, అప్పుడే ఇస్తారు. కానీ ఇదిగో దేవుడు ఏమి ఇవ్వట్లేదని దూరంగా వెళ్ళిపోయి ఏమీ లేదని ఈ బాధ ఏంటని దేవునికి దూరం అయిపోతే ఏం జరుగుతుందని అంటే, తప్పిపోయిన కుమారుడు అంటే తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ఆస్తిలో సగం నాకు వచ్చే భాగం ఇమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తండ్రి వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసిండు, తాగటం, తర్వాత అమ్మాయిలు, తర్వాత ఎన్ని ఇచ్చలవిడిగా చేసిండు. తర్వాత తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆ పోపిచ్చినోడు చూస్తారా, లేకపోతే ఆ తప్పు చేయరా, ఏం కాదురా, తాగరా అన్నోళ్ళు చూస్తారా, లేకపోతే ఇంకెవరు చూస్తారు? ఎవరు చూడరు. ఇక ఆ నుంచి బయటికి నెట్టేశాడు. ఆ నుంచి ఎక్కడికి వచ్చిందంటే పందులు తినే పొట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పొట్టు తిందాం అనుకోను, కానీ అవి గుర్రు అనేసరికి అవి నెట్టే తినాని ఆ పొట్టు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, నేను ఇన్ని బాధలు పడుతున్నా కదా, నా తండ్రి దగ్గర కూలివాడికి కూడా ఏం దొరికిద్ది? సమృద్ధి అయిన ఆహారం దొరికిద్ది కదా, నేను ఏంటి బాధలు పడుతున్నానని తెలుసుకొని అప్పుడు అనుకుంటాడు, తండ్రి నీకు దూరంగా వెళ్ళిపోయి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాను అని బయలుదేరి పరుగున వస్తాం. వచ్చినప్పుడు ఆ కుమారుడు వస్తున్నాడు అని తండ్రి ఇలా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా చూసినప్పుడు తండ్రి ప్రేమ చూడండి. ఆ కుమారుడు వస్తూ ఉంటే ఆ పరిగెత్తుకెళ్ళి కుమారుణ్ణి హత్తుకొని అసలు ఆ కుమారుని ముద్దు పెట్టుకొని, అయ్యో నా కుమారుడు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని ఆ తండ్రి ఎంతో ఇదైపోయింది. ఆ కుమారుడు వచ్చిన సంతోషంలో కొవ్విన గోడలు విందు చేసి, తర్వాత ఆ ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి తొడిగించి గొప్ప విందు అనేది చేస్తారు తండ్రి. అది తండ్రి ప్రేమ. అలా చేసినప్పుడు ఏంట్రా మొత్తం తీసుకుపోయినావు, ఎక్కడుందరో నీ ఆస్తి, ఇంకేమీ లేదు, పో బయటికి అని నెట్టేసిందండి తండ్రి. నెట్టేయలేదు. తండ్రికి దూరం అయిపోయి కుమారుడు ఎన్ని బాధపడ్డాడంటే చాలా బాధలు పడ్డాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇట్టు హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ